పెళ్లి షురు. ప్రియదర్శి ఆనంది జంటగా తెరకెక్కిన చిత్రం ప్రేమంటే శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి బ్యానర్పై పుస్కూర్ రామ్మోహన్ రావు, జాన్వి, నారంగ్ నిర్మించారు. రాణా దగ్గుపాటి సమర్పిస్తున్నారు. ఈ నెల 21న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఈ చిత్రం నుంచి పెళ్లిపాట పెళ్లి షురును హీరోయిన్ శ్రీలీల చేతుల మీదుగా విడుదల చేశారు. వివాహ వేడుకల ఉత్సాహాన్ని, సంబరాన్ని తెలిపేలా ఉన్న ఈ పాటను శ్రీమణి రాశారు. దీపక్ బ్లూ, శ్రేయా ఘోషల్ ఆలపించగా లియోన్ జేమ్స్ సంగీతం అందించారు. ఈ పాట నూతన జంట భావోద్వేగాలను అందంగా ఆవిష్కరిస్తుందని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి ఎడిటర్ రాఘవేంద్ర తిరుణ్, సినిమాటోగ్రఫీ విశ్వనాథ్ రెడ్డి. పెద్దితో ఆ కోరిక తీరింది అంటున్న రామ్ చరణ్, సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్తో పనిచేయాలనేది నా కల, అది పెద్ది చిత్రంతో నెరవేరింది అని అన్నారు రామ్ చరణ్. ఏఆర్ రెహమాన్ సంగీత విభావరి రామోజీ ఫిల్మ్ సిటీలో అట్టహాసంగా జరిగింది. రామ్ చరణ్, జాన్వీ కపూర్, దర్శకుడు బుచ్చిబాబు సానా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న పెద్ది నుంచి చికిరి పాట లిరికల్ వీడియోను తెరపై ఆవిష్కరించారు. రెహమాన్ తనయుడు ఏఆర్ అమీన్ ఈ పాటను వేదికపై ఆలపించారు. ఈ సందర్భంగా రెహమాన్ మాట్లాడుతూ, నా సంగీత ప్రయాణం తెలుగులోనే ఆరంభమైంది. బాహుబలి, పుష్ప, ఆర్ఆర్ఆర్ వంటి సినిమాలతో తెలుగు సినిమాకు ప్రపంచవ్యాప్తంగా వస్తున్న గుర్తింపు, ఆదరణ ఎంతో సంతోషాన్నిస్తోంది. నాటు నాటు పాట ఆస్కార్ గెలవడం మనందరికీ గర్వకారణం అని చెప్పారు. ఘట్టమనేని కుటుంబం నుంచి మరో హీరో. ఘట్టమనేని కుటుంబం నుంచి మరో వారసుడు వెండితెరకు పరిచయమవుతున్నాడు. కృష్ణ మనవడు, మహేష్ బాబు సోదరుడు, దివంగత రమేష్ బాబు తనయుడు జయకృష్ణ హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నారు. RX100, పలాస చిత్రాల దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో జయకృష్ణ హీరోగా ఓ చిత్రం తెరకెక్కనుంది. ఆదివారం ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. అజయ్ భూపతి వైజయంతి మూవీస్ పతాకంపై అశ్విని దత్ సమర్పిస్తున్నారు. చందమామ కథలు పిక్చర్స్ లిమిటెడ్ బ్యానర్పై పి కిరణ్ నిర్మిస్తున్నారు. వర్కింగ్ టైటిల్ AB4. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సినిమా స్క్రీన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.